ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. దేవుడు మిమ్మలను ఆశీర్వదించి దీవించును గాక. హల్లెలూయా. దైవజనుడైన పౌలు రాసిన మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుతారు. ఒక్కరు చదవండి. ఒక్కరు. సాధారణముగా మనుషులకు శోధనలు తప్ప మరి ఏది కూడా మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. చదువు. సహింప కలుగుటకు ఆయన శోధనలతో కూడా తప్పించుకొను మార్గము కలుగ చేయును. ఇక తల్లిదండ్రులను చూడండి. ఈ మాటలో ఒక చిన్న సందేశాన్ని నేను మీకు పరిచయం చేస్తాను, జాగ్రత్తగా మీరు ఆలకించండి. అందరు తల్లిదండ్రులను చూడండి. దైవజనుడైన పౌలు కొరింథీ సంఘానికి 2 పత్రికలు రాశాడు. ఈ 2 పత్రికలు కూడా చాలా విలువైనవి. ఈ 2 పత్రికలు కూడా ఆ సంఘానికి క్రీస్తుకు సమీపంగా ఉంచేదానికి ఉపయోగపడుతున్న పత్రికలు. ఈ పత్రికలలో ఒక శ్రేష్టమైన మాట ఆ సంఘముతో చెప్తున్నారు. దైవజనుడు ఈ సంఘముతో చెప్పవలసిన అవసరం ఏంటి అంటే, ఆ సంఘస్థులు అందరూ దైవజనుడైన పౌలు దగ్గరికి వచ్చి పౌలుతో చెప్తున్నట్లున్నారు. అయ్యా, మేము క్రీస్తును నమ్మిన నాటి నుండి ఈనాటి వరకు శోధనలు తప్ప, బాధలు తప్ప, ఇబ్బందులు తప్ప, ఇక్కట్లు తప్ప మేము సంతోషకరంగా ఉండిన దినాలు మా కంటికి కనబడట్లేదు. ఈ శ్రమల మధ్యలో నుంచి మేము బయటికి రాలేము అన్నట్లుగా మా విశ్వాసము తగ్గిపోతుంది రోజు రోజుకి. విశ్వాసములో ఎదగవలసిన మేము, విశ్వాసములో స్థిరపడవలసిన మేము, విశ్వాసములో అంటు కట్టబడి దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడవలసిన మేము రోజు రోజుకి మా బ్రతుకు ఏ విధంగా మార్చబడుతుంది అంటే, విశ్వాసముల్లో నుండి తొలగిపోయే ఆ పరిస్థితులు మా ముందు నిలిచిపోయాయ్యా. ఎందుకు అంటే, మాకు కలుగుతున్న శోధనలు అలాంటివి, మేము ఎదుర్కొంటున్న ఇబ్బందులు అలాంటివి కనుక దీనిలోంచి మాకు తప్పించబడే మార్గం అంటూ కనపడట్లేదు అని ఈ దైవ సేవకుడికి వారి మనస్సులో ఉన్న బాధను వ్యక్తపరిచినట్లున్నారు. వెంటనే ఈ సంఘానికి ఒక పత్రిక రాస్తున్నారు. కొరింథీ సంఘమా, ఓ కొరింథీ సంఘమా, మీరు లోకములో నుంచి పిలువబడ్డారు, మీరు లోకములో నుంచి ప్రత్యేకించబడ్డారు. లోక సంబంధమైన వాటికి మీరు దూరమై క్రీస్తుకు సమీపమయ్యేదానికి క్రీస్తు సువార్తను నేను మీ వద్దకు మోసుకొని వచ్చి క్రీస్తు సువార్తను నేను మీకు తెలియచేశాను. ఆ క్రీస్తు సువార్తను మీరు విని క్రీస్తును అంగీకరించారు. అంగీకరించి నమ్మి బాప్తిస్ము పొంది ఒక సహవాసంలో మీరు చేరారు. ఒక సహవాసంతో మీరు అంటు కట్టబడ్డారు. అంటు కట్టబడిన మీకు శోధనలు రావని నేను చెప్పను, ఇబ్బందులు కలగవని నేను చెప్పను. క్రీస్తు దగ్గరికి రాగానే మీరు ఇబ్బందులు లేకుండా బ్రతుకుతారని చెప్పను. ఏదో మరలా మీకు ఒక హెచ్చరిక చేస్తున్నాను. మీకు ఎన్ని ఇబ్బందులు కలుగుతున్నా, ఎన్ని శోధనలు మీకు కలుగుతున్నా, ఈ శోధనల మధ్యలో నుండి తప్పించుకునే మార్గాన్ని దేవుడు మీకు చూపించబోతూ ఉన్నారు. గట్టిగానే కొట్టు. ఆ కొరింథీ సంఘముతో దైవజనుడైన పౌలు చక్కగా చెప్తున్నారు. శోధనలు వస్తాయి, ఇబ్బందులు కలుగుతాయి, శోధనల మధ్య మీరు నడిపించబడతారు. అయినప్పటికీ
ఆ శోధనల మధ్యలో నుంచి మీకేం కలుగుతుంది? తప్పించుకునే ఒక వ్యక్తికి శోధనలు కలుగుతాయి. ఈ శోధనల మధ్యలో ఆయన ఏం చేస్తాడు? గట్టిగా చెప్పండి. సరే, ఇప్పుడు నేను ఒక మాట మీతో చెప్తాను. ఆ రోజు దైవ సేవకుడితో ఆ సంఘం అనింది. ఇప్పుడు నేను కొంచెం మన వైపు మలిచి మాట్లాడుతాను. ఒకవేళ గడిచిన దినాలు, గడిచిన రోజులు అనుకునే దానికంటే దేవునిని నమ్మిన ఆనాటి నుండి ఇదిగో ఈ క్షణము వరకు ఎన్నిసార్లు నువ్వు ఆలోచించలేదంటారు? నేను దేవుని నమ్మాను కదా, క్రీస్తు రక్తంతో కడగబడ్డాను కదా, నమ్మి బాప్తిస్మం పొందాను కదా, పరిశుద్ధుల సహవాసములు నేను చేర్చబడ్డాను కదా, ప్రతి ఆదివారం చర్చికి వెళుతున్నాను, కానీ నా బ్రతుకులో శోధనలు నిలిచిపోయాయి. నేను శోధనలను ఎదుర్కొంటున్నాను. ఈ శోధనలు తప్పించబడటం లేదు. ఇక నేను చర్చికి ఎందుకు వెళ్ళాలి అనే ఆలోచన మీకు రాలేదంటారా? ఏంటి అంత సీరియస్గా చూస్తున్నారు నన్ను? చర్చికి వస్తున్నారు, వెళుతున్నారు, ఉపదేశం వింటున్నారు, వెళుతున్నారు. మరి కలుగుతున్న శోధనల మధ్యలో నీవు ఎలా అడుగులు వేశావు అంటే నిరాశ. ఇంతకాలము ప్రార్థన చేస్తున్న ఏది జరగట్లేదు, ఇంతకాలం మొరపెడుతున్న ఏది నేను చూడలేకపోతూ వస్తున్నాను, ఇంతకాలం ఆలయముకు వస్తున్నాను, కానీ నా బ్రతుకు అతుకుగా మార్చబడిపోయినది. ఏ మేలు కూడా, ఏ దీవెన కూడా నేను చూడలేకపోతూ వచ్చాను. ఇక నేను ఎందుకు చర్చికి వెళ్ళాలి అనే నిరాశ నీకు కలగలేదంటారా? అనే అవివిశ్వాసపు భావన నీ హృదయంలో మొలకెత్తలేదంటారా? అవివిశ్వాసముతో అడుగులు వేసి వెనక అంజ వేయలేదంటారా? ఓ సేవకుడు చెప్తున్నాను వినండి. దేవుని నమ్మిన ఆనాటి ఈనాటి వరకు మీకు శోధనలు కలుగుతూ రావచ్చు. నేను రావని చెప్పను, రావచ్చు. ఒకవేళ ఈ క్షణం వరకు ఆ శోధనల మధ్యలో నువ్వు నిలబడి శోధనల వల్ల నువ్వు కృంగిపోతూ ఉండవచ్చు. ఇదిగో మీ పరిస్థితిని అంతటిని దేవాతి దేవుడు చూచి ఈ దినాన మీ అందరితో చెప్తున్న మాట ఏంటి తెలుసా? 2026 మార్చి ఈ 15వ తేదీ ఈ ఉదయకాల సమయంలో మీ అందరితో చెప్పకనే చెబుతూ ఉన్నారు. ఈనాటి వరకు మీకు కలిగిన ప్రతి శోధనల మధ్యలో నా దేవుడు మిమ్మల్ని అందరినీ తప్పించుటకు మీతో కూడా అడుగులు వేయబోతూ ఉన్నారు. ప్రతి శోధనల మధ్య నుంచి నా దేవుడు మీకు విడుదల కలగ చేయబోతూ ఉన్నారు. ఏ శోధన నీ ఎదుట నిలబడకుండా తీసివేయబోతూ ఉన్నారు. శోధన అనే మాట నీ గుడారములో లేకుండా నీవు శోధనల మధ్య నుంచి తప్పించబడే ఒక మార్గమును నా దేవుడు నీకు కనపరచబోతూ ఉన్నారు. ఆ ద్వారమును తెరవబోతూ ఉన్నారు. ఇక మీదట ఏ శోధన నీ ఎదుట నిలబడకుండా నా దేవుడు ప్రతి దానిని అణచివేసి ఆ శోధనల మీద మీ అందరికీ నా దేవుడు జయమును కలగ చేయబోతూ ఉన్నాడు, జయమును అనుగ్రహించబోతూ ఉన్నారు. అందుకే ఆయన మీతో చెప్పకనే చెబుతూ ఉన్నారు, శోధనలు కలుగుతాయి. ఓ కొరింథీ సంఘమా, మీకు ఇబ్బందులు కలుగుతాయి. మనుషుల వలన ఇబ్బందులు కలుగుతాయి, నమ్మిన వారి వలన ఇబ్బందులు కలుగుతాయి, ప్రేమించిన వారి వలన ఇబ్బందులు కలుగుతాయి, రక్త సంబంధికుల వలన ఇబ్బందులు కలుగుతాయి, భర్త వలన భార్యకు, భార్య వలన భర్తకు, పిల్లల వలన తల్లిదండ్రులకు ఇబ్బందులు కలుగుతాయి. కలగవు అని లేఖనం చెప్పట్లా, కలుగుతాయి. అయినప్పటికీ వాటిలో నుంచి తప్పించబడే ఒక మార్గాన్ని దేవుడు ఈరోజు మీరు విశ్వసించండి. మీరు ఏ శోధనలో నిలబడ్డారో ఈరోజు మీరు నమ్మండి. ఏ ఇబ్బందులు మిమ్మల్ని చుట్టూ పడవేశాయో ఈరోజు దేవుని మీద విశ్వాసం ఉంచండి. నా దేవుడు ఈ శోధనల మధ్య నుండి తప్పించుకునే ఒక మార్గాన్ని నా దేవుడు చూపించబోతూ ఉన్నాడు. ఈరోజు నమ్మండి, అక్షరాలుగా నా దేవుడు చేసే ముగించబోతూ ఉన్నారు. నమ్మిన ప్రతి ఒక్కరూ అద్భుతం చూడబోతూ ఉన్నారు. నమ్మిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యమైన కార్యమును చూడబోతూ ఉన్నారు. ఈ ఆరాధనలో పాలు పొంది నమ్మిన ప్రతి జీవితంలో దేవుడు శోధనల మధ్యలో నుంచి తప్పించుకునే మార్గం మీకు చూపించునుగాక. అందుకే ఆ సంఘం అంతా సేవకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నమ్మిన నాటి నుండి ఈనాటి వరకు మాకేం కలుగుతుంది? గట్టిగా చెప్పండి. ఏం మౌనంగా ఉన్నారేంటి? ఏం కలుగుతుంది? శోధన కలుగుతుంది. ఎప్పటి నుండి? దేవుణ్ణి నమ్మిన నాటి నుండి ఈనాటి వరకు శోధన కలుగుతుందయ్యా. ఈరోజు నాకు ఒక
విడుదల కలగచేసే మార్గాన్ని చూపించవా? ఆ రోజు పౌలు వారితో చెప్పినట్లుగా, సంఘం పౌలుతో చెప్పినట్లుగా ఒక సేవకుడికి నేను కూడా మీతో చెబుతున్నాను. క్రీస్తుకు రాయబారిగా, సంఘానికి క్రీస్తుకు మధ్యవర్తిగా ఒక సేవకుడికి నేను కూడా మీతో చెప్తున్నాను. ఈరోజు మీకు కలుగుతున్న శోధనలన్నిట్లో నుండి నా దేవుడు మిమ్మల్ని అందరినీ తప్పించునుగాక. హల్లెలూయా. పక్కన చూసి ఒక మాట చెప్పండి, నీకు కలుగుతున్న శోధనలలో నా దేవుడు నిన్ను తప్పించునుగాక. ఏం చెప్పారు? మనస్ఫూర్తిగా చెప్పండి, ఏం కాదు. కానీ దేవుడు మీరు కోరుకున్నట్లుగా నా దేవుడు మీకు ద్వారము తెరుచునుగాక. క్లుప్తంగా 1 లేక 2 మాటలే, పెద్దగా వ్యాఖ్యానం చేయను. క్లుప్తంగా 1 లేక 2 మాటలు నేను మీతో చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేనిలో నుండి తప్పించబడాలి మనం? క్లుప్తంగా 1, గట్టిగా చెప్పండి, మాట్లాడండి. దేనిలో నుండి తప్పించుకోవాలి? తప్పించుకునే మార్గం ఏంటి? మొత్తం కలిపే చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనము దేనిలో నుండి తప్పించబడాలి, తప్పించుకోవాలి. మరి దేనిలో నుంచి మనం తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి? 1 లేక 2 మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. చదవండి. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 31వ వాక్యాన్ని చదువుతారు. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 31వ వాక్యాన్ని చదువుతూ ఉన్నారు, వినండి. 12వ దినమందు యెరూషలేముకు వచ్చుటకై బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్ములను తప్పించినందున. ఇక తలెత్తి నన్ను చూడండి, నేను చెప్తాను. దేవుని పేరు పెట్టబడిన ప్రజలు, మీరంతా తలెత్తి నన్ను చూడండి. బబులోను దేశములో నుండి వాగ్దానము చేయబడిన దేశములోనికి ప్రయాణమై వెళుతున్నారు. వారు బబులోను దేశములో నుండి వాగ్దానము చేయబడిన దేశములోనికి ఎలా వెళుతున్నారు అంటే, ఆనందగానములతో అడుగులు వేస్తున్నారు, సంతోష గానములతో అడుగులు వేస్తున్నారు. ఎవరిని పలకరించినా, ఎవరిని పరామర్శించినా వారి నోట వచ్చే ఒక మాట ఏంటంటే, మా దేవుడు మమ్మల్ని విడిపించి మా కన్నీరును తుడిచివేసి మాకు ఆనందాన్ని దయచేసి వాగ్దానము చేయబడిన దేశం, మా పితరులతో ప్రమాణము చేసిన దేశం, మేము విడిచి వచ్చిన ఆ దేశములోనికి మా దేవుడు మమ్మల్ని మరలా తీసుకొని వెళుతున్నారని. అబ్బో, వారి నోట అంత ఇంత ఆనందం కాదండి, వారి నోట అంత ఇంత సంతోషం కాదు. ఎవరిని అడిగినా ఆనందంతో కూడిన మాట వారు చెబుతూ వస్తున్నారు. సరే, ఈ శాస్త్రి అయిన ఎజ్రా కూడా వారిని నడిపించుకుంటూ వెళుతున్నాడు. అంతలో ఒక వార్త విన్నారు. ఏ వార్త విన్నారు అంటే, చూడండి, మీరు ఆనందకరంగా అడుగులు వేస్తూ వస్తున్నారు, మీ ఎదుట నిలబడిన సంతోషకరమైన దేశంలో సంతోషకరంగా మీరు అడుగు పెట్టాలని అడుగులు వేస్తూ వచ్చారు. కానీ మీ సంతోషం ఎంత మాత్రం లేదు, అంతలో కనబడింది, అంతలో ఆవిరైపోతుంది. ఇదిగో, మార్గపు మధ్యలో మీరు వాగ్దానము చేయబడిన దేశంలోనికి వెళ్లకుండా మార్గపు మధ్యలో శత్రువులు పొంచి ఉన్నారు. ఈ శత్రువుల చేతిలో నుంచి మీరు తప్పించబడలేరు. మీ ముంగిట ఒక శోధన కాలం నిలిచి ఉంది. ఈ శోధన కాలంలోంచి మీరు తప్పించబడలేరు, మరలా మీకు కన్నీరే కలుగుతుంది అని ఒక వార్త వీరికి వినబడింది. వెంటనే వీరు చేసిన పని ఏంటో తెలుసా? మా ఎదుట ఒక శోధన కాలం ఉంది, మేము ఈ శోధనల మధ్య నుంచి మేము తప్పించబడాలి, ఈ శత్రువుల చేతుల నుంచి మేము తప్పించబడాలి, మేము తప్పించబడి మరలా క్షేమకరమైన చోట నిలబడాలి అని
ఈ ప్రజలందరూ ఏం చేశారో తెలుసండి, వాగ్దాన దేశమునకు వెళుతున్న వారి ప్రయాణం ఆగిపోకుండా, వాగ్దానము చెప్పిన దేశంలో వీరు అడుగు పెట్టకుండా నిలిచిపోకుండా ఈ ప్రజలందరూ ఏం చేశారో తెలుసా, ఒక చోట నిలిచి దేనిలో నుండి చెప్పరేంటండి, దేనిలో నుండి, శత్రువుల చేతిలో నుండి ఈ ప్రజలు తప్పించబడినట్లుగా ఈ ప్రజలందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ శోధన కాలములో మనం తప్పించబడాలి అంటే మనము చేయవలసినది ఒక్కటే. ఈ శోధన కాలం నుంచి మనం తప్పించబడి సంతోషకరమైన దేశంలో నిలబడాలంటే మనము చేయవలసినది ఒక్కటే. ఏంటి ఆ ఒక్కటి అని ఆలోచించారు. ఏంటి ఆ ఒక్కటి అని బాగా కూర్చొని మాట్లాడుకున్నారు. ఒరే బాబు, మనకు ఈ శోధన కాలం తొలగిపోవాలంటే ఒకటే మార్గం. ఏ మార్గం? అందరు కలిసి కట్టుకుందాం. అందరు కలిసి కట్టుకొని, నోటిని కుట్టుకొని, కడుపును కట్టుకొని, దేవుని పాదాలు పట్టుకొని మనము మొరపెడుదాం. దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు కారుద్దాం. ఉపవాస దినము చాటిద్దాం. ఉపవాసాన్ని ప్రకటిద్దాం. ఉపవాసం ప్రకటించి దేవుని పాదాలు పట్టుకొని, అయ్యా ఈ శోధన కాలములో మేము తప్పించబడాలి, ఈ శోధన మధ్య నుంచి మేము తప్పించబడినట్లుగా ఒక మార్గాన్ని మీరు కలగచేయండి మనం దేవుని చెంత చేరి మొరపెడుదాం అని ఈ ప్రజలందరూ వీరికి కలుగుతున్న శోధన కాలాన్ని తలంచి ఇప్పుడు తిన్నగా ఎక్కడికి వెళ్ళారు చెప్పరేంటండి? దేనిలో నుంచి తప్పించబడాలని, శత్రువుల చేతిల్లో నుండి తప్పించబడాలని ఇప్పుడు తప్పించబడేదానికి ఒక మార్గాన్ని ఎత్తుక్కున్నారు వాళ్ళు. ఈ శోధన కాలం నుంచి మనం తప్పించబడాలంటే ఒక మార్గం మనకు కావాలి. ఏ మార్గం? ప్రార్థన అనే ఒక మార్గాన్ని వెతుక్కున్నారండి. తిన్నగా దేవుని పాదాలు పట్టుకొని ఇప్పుడు మొరపెట్టడం ప్రారంభించారు. ఎలా మొరపెట్టారు చెప్పరేంటండి? వారికి కలిగిన ఆ శోధనను బట్టి, వారికి అడ్డుగా నిలబడిన ఆటంకాలను బట్టి దేవుని పాదాలు పట్టుకుని ఒక్కటే అడుగుతున్నారు, ఇక్కడ నుంచి మేము తప్పించబడాలి. మేము ఎక్కడికైతే ప్రయాణాన్ని కొనసాగిస్తున్నామో, ఏ చోటకి చేరాలని ఆశతో అడుగులు వేసామో ఆ చోటకి చేరునట్లుగా మాకు ఈ శోధన కాలం తప్పించండి అయ్యా అని ఆ ప్రజలందరూ చేరి ఇప్పుడు ఏం చేస్తున్నారు చదువుతారన్నమాట. 8:21 మేము దుఃఖపరుచుకొని మా చిన్నవారికి మా ఆస్తికిని కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు మేము ఉపవాసం ఉండి ప్రకటించితిమి. ఆయన ఆశ్రయించే వారందరికీ తోడుగా ఉండి వచ్చునని చెప్పి ఉంటిమి గనుక శత్రువుల విషయమై మాకు సహాయము చేయనట్లు 23 చదవమ్మా. 23వ వాక్యం. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా మా దేవుడు మా మనవిని అంగీకరించను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి త్వరగా. ఈ ప్రజలు అంటారు, మీరు తలెత్తి నన్ను చూడండి, నేను చెప్తాను. ఈ ప్రజలు అంటారు, మా ఎదుట మా మార్గములో శత్రువులు పొంచి ఉన్నారు అన్న సంగతి వాస్తవం. ఈ శత్రువుల చేతిలోంచి మేము తప్పించబడాలి అని మేము ఎక్కడికి వెళ్ళాం? మా దేవుని దగ్గరికి వెళ్ళాం. ఎలా వెళ్ళాం? మేము ఉపవసించి మా కడుపును కట్టుకొని మాకు కలిగిన ఈ శోధన నిమిత్తం మేము మా దేవుని పాదాలు పట్టుకొని మా దేవునికి మొరపెడితే మా దేవుడు ఏం చేశాడు? మా మనవిని విన్నారు. మా దేవుడు ఏం చేశారు? మా మనవిని మాకు దయచేశాడు. దేని నిమిత్తం అయితే మేము మొరపెట్టామో ఆ మొరను విని మా శత్రువుల చేతుల నుంచి మమ్మల్ని విడిపించి మాకేం కలగచేశాడు? ఆయన శుభ ప్రయాణమును కలగచేశారు అని వారు చెప్పారు. ఈ ఆరాధనలు నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నిజమే,
నిజమే. నేను కొంచెం ఆత్మ సంబంధంగా కొంచెం కుటుంబ పరంగా రెండు కలిపి మాట్లాడుతున్న, జాగ్రత్తగా వినండి. మనము ఈ భూలోకములో నుండి పరలోకానికి యాత్ర చేస్తున్నాం. ఏ లోకము నుండి? వారు బబుల్లోను నుండి వాగ్దానము చేయబడిన యెరూషలేముకు ప్రయాణమయ్యారు. ఇప్పుడు మన ప్రయాణం ఎలాంటి ప్రయాణం? మనం ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలమి. మన ప్రయాణం ఎక్కడికి అంటే భూలోకము నుండి పరలోకానికి మన ప్రయాణం. ఈ పరలోకానికి వెళ్ళే ఈ ప్రయాణములో ఎవరు పొంచి ఉన్నారు? గట్టిగా మాట్లాడండి. పరలోకానికి నిన్ను వెళ్ళకుండా, పరలోకంలో నీవు అడుగు పెట్టకుండా ఈ భూలోకానికి పరలోకానికి మధ్యలో ఎవరు నిలిచి ఉన్నారు? శత్రువులు పొంచి ఉన్నారు. శత్రువులు కంకణము కట్టుకొని ఉన్నారు. ఏ విధము చేతనైనను ఈ వ్యక్తి పరలోకానికి వెళ్ళకూడదు, ఏ విధము చేతనైనను ఈ వ్యక్తి పరలోక రాజ్యంలో నిలబడకూడదు అని శత్రువు పొంచి ఉన్నారు. ఏ శత్రువు వాడు? గట్టిగా చెప్పండి. సాతాను కుయుక్తి పడుతున్నారు. ఆత్మ సంబంధంగా కట్టబడుతున్న నిన్ను, ఆత్మ సంబంధంగా స్థిరపరచబడుతున్న నిన్ను సాతాను కుయుక్తి చేత నిన్నేం చేస్తున్నాడు? మార్గపు మధ్యలో పొంచి ఉండి నీ జీవితంలో పతనావస్థలోనికి తీసుకొని వెళుతున్నాడు. నీ జీవితం పతనమైపోయేదానికి కారకుడుగా నిలిచి ఉన్నాడు. ఎవడు? మాట్లాడండి. సాతాను గాడు నేను పరలోకానికి వెళ్లకుండా భూలోకములోనే భూ సంబంధమైన వాటన్నిటిని నీ కంటికి చూపిస్తున్నాడు. భూ సంబంధమైనవన్నీ నీ కనుల ఎదుట ఉంచుతున్నారు. దానిని చూచి ఏమైపోతున్నావంటే, దేవునితో నడవవలసిన నీవు, దేవునితో అడుగులు వేయవలసిన నీవు, దేవునికి అంటు కట్టబడవలసిన నీవు ఇప్పుడు దేవునిలో నుండి ఏమైపోతున్నావు? చెప్పరేంటండి? తొలగిపోతున్నావు. తొలగిపోయేదానికి కారణం ఏంటంటే పొంచి ఉన్నాడు. నిన్ను పట్టుకొని ఈడ్చి ప్రక్కకి లాగేస్తున్నాడు. ఎక్కడ నుండి? పరలోకానికి వెళుతున్న మార్గములో నుండి. పరలోకము చేరకుండా నిన్ను లాగి పడవేస్తున్నాడు. ఎవరు? మాట్లాడండి గట్టిగా. ఎందుకని? వాడి ఉద్దేశం అంతా ఏంటంటే ఈ వ్యక్తి నాతోనే ఉండాలి, దేవునితో. ఎందుకు? నేను దేవునితో లేను కదా, నేను దేవునితో ఉండలేదు కదా, కనుక నేను లేని ఆ స్థానంలో ఎవడు ఉండకూడదు అని దేవుని దగ్గరికి వెళుతున్న ప్రతి వాడిని ఏం చేస్తున్నా సాతరగాడు? చెప్పరేంటండి? ఓ సేవకుడికి మరలా చెప్తున్నాను, ఒకవేళ మీ ఆత్మీయ స్థితి పాడవాలని, మీ ఆత్మీయ స్థితి నాశనమైపోవాలని, మీ ఆత్మీయ స్థితి బ్రద్దలైపోవాలని ఒకవేళ సాతాను కంకణము కట్టుకొని దేవుని సన్నిధి నుంచి మిమ్మల్ని లాగి పడవేస్తున్నారేమో, దేవుని సన్నిధిలో నిలబడకుండా కుయుక్తి పడి క్రీస్తు యేసు సరళత నుండి మిమ్మల్ని తప్పించాలని కంకణము కట్టుకున్నాడేమో, నాకు తెలియదండి. ఈరోజు ఒక చిన్న నిర్ణయం నీవు తీసుకొని మోకరించి నీవు ప్రార్థించగలిగితే ఏం చేయాలి? చెప్పరేంటండి? ఏ దినాల్లో మనం ఉన్నాం? భూమి అంతము అయ్యే దినాల్లో మనం ఉన్నాం. ఆల్రెడీ లోకంలో జనాల మీద జనాలు లేస్తున్నారు, రాజ్యాల మీద రాజ్యాలు లేస్తూ ఉన్నాయి, యుద్ధాలు ప్రారంభమై ఉన్నాయి. ఇవన్నీ జరిగేటప్పుడు నువ్వు ఆలోచించవలసిన ఆలోచన ఏంటంటే, నేడు క్రీస్తునకు దూరము కాకూడదు. క్రీస్తుకు దూరము చేసేది ఏది నాకు అక్కరలేదు అని వాటిని విడిచిపెట్టుటకు నీ నడుమును బిగించి నీ మనసును కట్టుకొని దేవుని సన్నిధిలో ఉపవసించి కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. అయ్యా, ఈ శోధన నీకు దూరము చేస్తుంది, నేను నీకు సమీపంగా ఉండకుండా, నేను నీతో అడుగులు వేయకుండా ఈ శోధన కాలం నన్ను లాగి పడవేస్తూ ఉంది. ఈ శోధన కాలములో నుంచి నేను తప్పించబడినట్లుగా నీ పాదాలు పట్టుకొని నేను మొరపెడుతున్నానయ్యా. పరలోకానికి అడ్డుగా నిలబడిన ఏ ఆటంకం నన్ను పట్టుకోకుండా నాకు మార్గాన్ని సరళము చేయి అని నువ్వు నడుము బిగించి ఉపవసించి ప్రార్థన చేయగలిగితేనండి. ఒక సేవకుడిగా చెప్తున్నాను, ఆ రోజు ఇశ్రాయేలు ప్రార్థన చేస్తే మార్గపు మధ్యలో పొంచి ఉన్న శత్రువులను తీసివేసి గమ్యము చేర్చినట్లుగా ఈ ప్రభు రాకడ, ఈ దినాలలో ప్రభు రాకడకు నువ్వు ఎత్తబడకుండా ఏ సాతాను కుయుక్తిపడి నేను పతనావస్థలను తీసుకుని వెళుతుందో
దానిని గ్రహించి నీవు మొరపెట్టగలిగితేనండి, నిశ్చయముగా నా దేవుడు ఈరోజు మీతో చెప్పకనే చెబుతూ ఉన్నారు, మీకు మార్గపు మధ్యలో పొంచి ఉన్న ప్రతి అలజడిని అణచివేయబోతూ ఉన్నారు. సాతాను క్రియను అణచివేయబోతూ ఉన్నారు. క్రీస్తులో నుంచి నిన్ను వేరుపరచకుండా, క్రీస్తులో నుంచి నిన్ను దూరం చేయకుండా ప్రతి చీకటి ఛాయలను దేవుడు అణచివేయబోతూ ఉన్నాడు. దేవుడు అణచివేయబోతూ ఉన్నాడు. నీవు గమ్యము చేరునట్లుగా నా దేవుని కరుణ కలిగిన హస్తం మీ అందరికి తోడుగా నిలిచి ఉండబోతూ ఉంది. మీ అందరికి తోడుగా నిలిచి ఉండబోతూ ఉంది. ఎక్కడ నీ ప్రయాణం నిలిచిపోకుండా, ఎక్కడ నీ ప్రయాణం ఆగిపోకుండా నీవు గమ్యము చేర్చబడుదువుగాక. హల్లెలూయా. ఈ భూలోకములో నుండి పరలోకానికి వెళుతున్న నీ ప్రయాణమునకు ఏ అడ్డు లేకుండా ప్రతి అడ్డుగోడలన్నిటి నా దేవుడు తీసివేయబోతూ ఉన్నాడు. ఇది తీసివేయబడాలి, తప్పించబడాలి. ఇప్పుడు నువ్వేం చేయాలి చెప్పరేంటండి? ఈ శోధన కాలంలోంచి నువ్వు తప్పించబడాలి. ఏం చేయాలి? ఏ మార్గాన్ని వెతుక్కోవాలి అంటే, ఉపవాసం అనే ప్రార్థనను వెతుక్కొని మోకరించి ప్రార్థన చేస్తే నీ ఆత్మ సంబంధమైన జీవితానికి ఏ ఆటంకాలు రానివ్వడు. కొంచెం నేను కుటుంబ పరంగా మాట్లాడుతాను, వినండి. గడిచిన దినాలు గడిచిన రోజులు, ఒకవేళ నీ వ్యక్తిగత జీవితంలో నీ కుటుంబ పరంగా ఏ శోధనలు ఎదుర్కొంటున్నావో నాకు తెలియదు, ఏ ఇబ్బందుల మధ్య నువ్వు నడిపించబడుతున్నావో నాకు తెలియదు. అది ఏ శోధన అయినా కావచ్చండి. భర్త అనే ఒక శోధన కావచ్చు, భార్య అనే ఒక శోధన కావచ్చు, లేకపోతే ఇబ్బందులు అనే ఒక శోధన కావచ్చు, ఇక్కట్లు అనే ఒక శోధన కావచ్చు, ఏదైనా కావచ్చు. మీరు ఏ శోధనలో నిలబడి ఎవరికి చెప్పుకోలేక, ఎవరికి విన్నపించుకోలేక, ఎవరితో వ్యక్తపరచలేక ఒకవేళ నేటి వరకు కుమిలిపోతున్నావేమో నాకు తెలియదు. ఎవరితో చెప్పుకుంటే ఏ అవమానం కలుగుతుందో ఆలోచిస్తున్నావో, ఎవరితో పంచుకుంటే నన్ను హేళన చేస్తానని తలంచుతున్నావో, ఎవరితో పంచుకుంటే నా ఇంటి గుట్టు బయటపడుతున్న, ఒకవేళ వీటన్నిటిని తలంచి ఎవరికి చెప్పుకోలేని వేదనతో, శోధనతో, ఇబ్బందులతో అలాగే నువ్వు కృంగిపోతున్నావు నాకు తెలియదండి. ఒకవేళ ఆ స్థితిలో మీరు నిలిచి ఉన్నారేమో. ఏ స్థితిలో? ఎవరికి చెప్పుకోలేని స్థితిలో శోధన నీ గుండెలను పట్టి పిప్పి చేస్తుందేమో నాకు తెలియదండి. ఒక మాట చెప్పనా ఇప్పుడు చెరుకు ఏమంటారు, చెరుకు గడ అనేది ఏం మాట్లాడే, చెరుకు గడేనా, గడే ఏదో ఒకట్లే. ఆ చెరుకు ఆ కర్రలో నుండి ఆ చెరుకు రసం తీయాలంటే ఏం చేస్తారు ఏంటండి? మిషన్లో పెడతారు. సరే, ఒక్కసారి పెట్టి వదిలేస్తాడాడు, ఒకసారి పెడతాడు, దాన్ని మరలా తీస్తాడు, మరలా బెండు చేస్తాడు, మరలా ఏం చేస్తాడు? సరే, మరలా పెట్టినట్టు తీసి పడేస్తాడా? తీయడు, మరలా బెండు చేస్తాడు. చేస్తారా లేదా? చూసారా లేదా? బెండు చేస్తాడు, మరలా ఏం చేస్తాడు? దాన్ని మరలా పెడతాడు, మరలా తీస్తాడు, మరలా ఏం చేస్తాడు? మరలా బెండు చేస్తాడు, మరలా పెడతాడు. సరే, అంతటితో ఆపుతాడాడు? ఆపుడు, మరలా తీసి తెలుసా సుట్టేస్తాడు, గట్టిగా సుట్టి, ఒరే బాబుకి నేను ఎల్లరేని రాను కానీ వదిలిపెడతాడేంటాడు, నెడుతాడు, బలవంతంగా నెడుతాడు. నేను అంటాను, ఎప్పటి వరకు? దానిలో రసము వచ్చేంత వరకు ఇక లేదు అనుకున్న తర్వాత వాడు ఏం చేస్తాడు? ఎందుకు ఈ మాట మీద చెప్పాను చెప్తాను, వినండి. నేను అంటాను, ఇప్పుడు మన వ్యక్తిగత జీవితాలు కూడా ఆ విధంగా పిండబడిపోయాయి. దేని వలన? కలుగుతున్న పరిస్థితుల వలన. పైకి అందంగా కనపడుతున్నారు కానీ తల్లి, మీరు పైకి నోటి నవ్వినట్లుగా కనపడుతున్నారు కానీ మనసు ఏ విధంగా మాది నేను చెప్పనా? మనసులో ఎలాంటి ఆందోళన ఉందని నేను చెప్పనా? పిండబడ్డారు. హృదయములో ఘోరంతా కూడా, హృదయములో ధూళంతా కూడా సంతోషము లేదు అలాంటి వ్యక్తులు లేరంటారా? చెప్పరేంటండి? అలాంటి వ్యక్తులు లేరంటారా? ఉన్నారు. ఎలాంటి స్థితి? ఘోరంతా ధూళంతా కూడా హృదయములో నవ్వు లేదు. పైకి నవ్వుతారు, నరుగులో నవ్వాలి కనుక నవ్వుతారు, కానీ ఒక్కరిగా నిలబడినప్పుడు వేదన ఏంటి? ఒక్కరిగా నిలబడినప్పుడు పరిస్థితి ఏంటంటే పిండబడిన స్థితి.
ఇంత కూడా ఆనందం కంటికి కనబడని స్థితిలో ఉన్నారు. ఒక సేవకుడిని మీతో చెప్తున్నాను, ఒకవేళ ఆ స్థితిలో కూర్చొని నా దేవుని మాటని వింటున్నావేమో, అలాంటి పరిస్థితులు కలిగి ఒకవేళ నీ కుటుంబంలో ఒక్కదానివే కుమిలి 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 కృషించిపోతున్నావేమో, కుమిలి కుమిలి కన్నీరు కారుస్తున్నావేమో, ఇక కన్నీరు కార్చేదానికి కూడా నీ కంట కన్నీరు రావటం లేదేమో, ఆ స్థితి నీకు కలిగి ఉందేమో నాకు తెలియదండి. ఒక తండ్రిగా, ఒక సేవకుడిగా, ఒక కాపరిగా, క్రీస్తుకు రాయబారిగా నేను మరలా మీతో చెప్తున్నాను, మీరు ఏ శోధనల వలన పెండబడి ఒంటరిగా నిలబడి కన్నీరు కారుస్తున్నారు నాకు తెలియదండి. ఇదిగో ఈ ఆరాధనలో నా దేవుడు మీ అందరితో చెప్పమన్నారు, ఒక సేవకుడిగా మీతో చెబుతూ ఉన్నారు. ఎక్కడ పెండబడ్డారో, ఎక్కడ నలిపివేయబడ్డారో, ఎక్కడ ఆనందం లేక వేధించబడుతూ రోధించబడుతున్నారో, ఈ దినము నుండి అదే చోట, పెండబడిన చోట మీరు ఆనందం చూడబోతూ ఉన్నారు. శోధన కలిగిన చోట జయమును చూడబోతూ ఉన్నారు. శోధన అనుభవించిన చోట ఆనందం 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 నా దేవుడు పంచబోతూ ఉన్నారు. నిశ్చయముగా ఆయన మీతో మాట ఇస్తూ ఉన్నారు. మీకు కలుగుతున్న ప్రతి శోధనలో తప్పించుకునే మార్గాన్ని నేను చూపించబోతూ ఉన్నాను. తప్పించుకునే మార్గాన్ని నేను మీ కన్నుల ఎదుట ఉంచబోతూ ఉన్నాను. ఏ శోధన వలన పెండబడిపోయావు, నిస్సాయ స్థితిలో పడిపోయావు, ఇక మీదట ఆ స్థితి నీకు కలగకుండా, ఆ స్థితి నీవు చూడకుండా నా దేవుడు వాటన్నిటిలోంచి మేము తప్పించబోతూ ఉన్నారు. ఈ దినమును మీకు శుభ ప్రయాణమును నా దేవుడు కలగ చేయబోతూ ఉన్నారు. శుభ ప్రయాణమును మీరు చూడబోతూ ఉన్నారు. ఆనందకరమైన దినాలు మీరు చూడబోతూ ఉన్నారు. సంతోషకరమైన దినాలను నా దేవుడు మీ జీవితంలో ప్రారంభించమన్నారు. ఇక మీదట కలుగుతున్న ప్రతి శోధనలో తప్పించుకునే మార్గాన్ని దేవుడు మీకు చూపించునుగాక. శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవని, శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవని, నా సిలువ మోయుచు నీ సిలువ నీడను విశ్రమిల్తును అంతము వరకు, నా సిలువ మోయుచు నీ సిలువ నీడను విశ్రమిల్తును అంతము వరకు. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా, హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. ఏంటంట మాట్లాడరేంటి? శోధింపబడు వారికి ఏం చేస్తాడు ఆయన? ఒక సేవకుడికి నేను కూడా మీతో చెప్తున్నా వినండి. శోధన కలిగిందని దేవునికి దూరం కావలసిన అవసరం లేదు. శోధన కలిగిందని సంఘానికి దూరం కావలసిన అక్కర్లేదు. శోధన కలిగిందని ప్రార్థనకు దూరం కావలసిన అక్కర్లేదు. ఓ సేవకులు చెప్తున్నాను, ఈరోజు మీకు ఏ శోధనన్నా కలగనివ్వండి, ఏ ఇబ్బందులన్నా కలగనివ్వండి, మనసును కట్టుకొని నడుమును బిగించి దేవుని సన్నిధిలో మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి చూడండి. మీ ఉపవాస ప్రార్థన మీ శోధనల మధ్య నుంచి తప్పించబోతూ ఉంది. మీ ఉపవాస ప్రార్థన మీ కన్నిటిని నాట్యముగా మార్చబోతూ ఉంది. నీ ఉపవాస ప్రార్థన జీవితంలో అద్భుతం చేయబోతూ ఉంది. ఉపవాస ప్రార్థన నీ కుటుంబాన్ని కట్టబోతూ ఉంది. ఉపవాస ప్రార్థన నీ పిల్లల భవిష్యత్తును స్థిరపరచబోతూ ఉంది. ఉపవాస ప్రార్థనే నీ జీవితంలో నవనూతనమైన కార్యములను చేయబోతూ ఉంది. ఉపవాస ప్రార్థన ద్వారా నీ గుడారములో దేవుడు సూచక క్రియలు ప్రారంభించబోతున్నారు. ఈ దినమే మీరు చూచెదరుగాక. ఈ శోధన కాలములో నుండి మీరు తప్పించబడాలి అంటే మీరు అందరూ ఏం చేయాలి? ఇప్పుడు ఉపవాస ప్రార్థన చేస్తే మీకు కలుగుతున్న శోధనల మధ్య నుంచి ఏం చేస్తాడు ఆయన? అందుకే దైవ సేవకుడు సంఘంతో చెప్తాడు, సంఘమా, మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి మీకు ఏదియు చెప్పండి, దానికి మించిన శోధన మీకు రాదు. ఒకవేళ శోధన కలిగినా
ఆయన ఏం చేస్తాడు మీకు? శోధనలలో తప్పించుకునే మార్గాన్ని ఆ రోజు ఆయన వారితో చెప్పాడు. ఈరోజు నేను మీ అందరితో చెప్తున్నాను, శోధనలు వస్తాయి. వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిలో నుంచి తప్పించుకునే మార్గాన్ని నా ప్రభు మీ కన్నుల ఎదుట ఉంచబోతూ ఉన్నాడు. ఇక వాటన్నిటిని మీరు దాటుకొని సంతోషకరంగా వెలుదురుగాక. హల్లెలూయా. దేనిలోంచి మనం తప్పించబడాలి చెప్పరేంటండి? శత్రువుల చేతిలో నుండి తప్పించబడాలి. మరి తప్పించుకునే మార్గం ఏంటి అంటే ఉపవాస ప్రార్థన. ఈ శత్రువుల చేతుల నుంచి మనం తప్పించబడాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి? మన కుటుంబంలో కలుగుతున్న శోధన నుంచి తప్పించబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? మన జీవితంలో కలుగుతున్న శోధనలు తప్పించబట్టి ఏం చేయాలి? ఒకటే, ఉపవాస ప్రార్థన. రెండవ మాట ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. దైవజనుడైన పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుతారు. అమ్మా, అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి దురాశ అనుసరించుట వలన లోకములో ఉన్న భ్రష్టత్వమును వాగ్దానము మూలముగా మీరు తప్పించుకొందురు. ఇక తలెత్తి నన్ను చూడండి, నేను చెప్తాను. దైవజనుడైన పేతురు సంఘానికి ఒక పత్రిక రాస్తూ ఆ పత్రికలో ఒక శ్రేష్టమైన మాట మాట్లాడారండి. నాకు భలే నచ్చిన మాట అది. చూడండి, లోకములో ఉన్న భ్రష్టత్వము మీలో ఉండకుండా ఆ భ్రష్టత్వము తొలగిపోఉన్నట్లుగా మీరు వాగ్దానాన్ని ఏం చేయాలి? చేతపట్టుకోవాలి. అంటే ఈ భ్రష్టత్వము ఒక్కనిలోని తొలగిపోవాలి, ఈ భ్రష్టత్వములోంచి తప్పించబడాలి అంటే ఇప్పుడు మనకేం అవసరం? మొదట చెప్పాను, ఉపవాస ప్రార్థన అవసరమని. ఇప్పుడు ఈ భ్రష్టత్వంలోంచి మనం తప్పించబడాలంటే ఏం చేయాలి? వాగ్దానాలు అవసరం. మరి క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచబడుతున్న ఆ సంఘంలో ఏముంది? భ్రష్టత్వము అంటే లోకం. ఈ సంఘంలో ప్రజల మధ్యలో ఏమి సంచరిస్తుంది? లోకం. వీరి హృదయంలో ఏముంది? లోక సంబంధమైన ఉద్దేశాలు. సంఘానికి వస్తున్నారు, సంఘముల నుంచి వెళ్తున్నారు, వస్తున్నారు, వాక్యం వింటున్నారు, వెళుతున్నారు. కానీ హృదయ ఆలోచన మాత్రం చెప్పండి తల్లి మారట్లా. చర్చికి వస్తున్నాం కానీ మన నడవడిక మారట్లా. చర్చిలో అడుగు పెడుతున్నాం కానీ పద్ధతులు మారట్లా. అందుకే సేవకుడు సంఘంతో అంటారు, ఇదిగో సంఘానికి రావటం వెళ్ళటం ముఖ్యము కాదు, సంఘములో మేము నిలిచి ఉన్నాం అని చెప్పుకోవటం ముఖ్యం కాదు. సంఘానికి కావలసినది, సంఘములో ఉండవలసినది ఏంటి అంటే పరిశుద్ధత. సంఘములో భ్రష్టత్వం ఉండకూడదు, సంఘములో లోక సంబంధమైనవి ఉండకూడదు. అందుకని ఈ సంఘములో భ్రష్టత్వములోంచి మీరు తప్పించబడాలి అంటే సంఘములో ఉన్న మీలో ఈ లోకములోంచి మీరు విడుదల పొందాలి అంటే ఇప్పుడు దేన్ని చేతపట్టాలి? ఏ వాగ్దానం? నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అనే వాగ్దానమా? సీరియస్ అవుతున్నాను ఏమండి? నీ రాకపోకలేదు నేను నిన్ను కాపాడుతాను వాగ్దానమా? మిమ్మల్ని విస్తరింపచేస్తున్న వాగ్దానమా? మిండైన దేవుళ్ళు కొమ్మరిస్తున్న ఈ వాగ్దానాలు కాదు. ఏ వాగ్దానం? అది తెలిస్తే మేము ఇక్కడ ఎందుకు ఉంటామయ్యా అంటారా? మనోళ్ళు వాగ్దానం అంటే ఇది అనుకుంటారేమో. ఏంటి? ప్రతి నెల మనకు వాగ్దానం ఇస్తున్నారు కదా పాస్టర్ గారు, ఆ వాగ్దానం కాదే తల్లే. సంవత్సరానికి ఒకసారి వాగ్దానం, అది వాగ్దానం కాదే తల్లే. ఏ వాగ్దానం? అవి వాగ్దానాలే. ఆ వాగ్దానాల చేత మన హృదయంలో భ్రష్టత్వం పోదు. ఆ వాగ్దానాల చేత మనం ఆనందాన్ని, సంతోషకరంగా ఉండగలుగుతాం. ఆ వాగ్దానాల చేత హృదయానికి పట్టిన భ్రష్టత్వం
హృదయంలో నిలిచిపోయిన లోక సంబంధమైన పాపం పోవాలి అంటే ఈ వాగ్దానాలు కాదు. ఏ వాగ్దానం? ఏ వాగ్దానం? అందుకే యేసుక్రీస్తు చెప్తాడు కదా, ఇదిగో నా తండ్రి యొద్ద నుండి పంపబడుతున్న ఆ వాగ్దానం పొందేంత వరకు మీరు యెరూషలేమును విడిచిపెట్టవద్దు. ఏ వాగ్దానం చెప్పరేంటండి? ఏ వాగ్దానం? పరిశుద్ధాత్మ అనే వాగ్దానం. పేతురు సంఘంతో చక్కగా అంటున్నారు, ఈ సంఘములో భ్రష్టత్వం ఉంది, ఈ భ్రష్టత్వం తొలగిపోవాలంటే మీరు వాగ్దానాన్ని చేతబట్టాలి, వాగ్దానంను పొందుకోవాలి. ఏ వాగ్దానం? చదువుతారా మాట? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం త్వరగా చదవండి, 33వ వాక్యం. పరిశుద్ధాత్మను కూర్చున్న అమ్మా, పరిశుద్ధాత్మను కూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది. ఏ వాగ్దానం? పరము నుండి దిగవచ్చే వాగ్దానం. ఏ వాగ్దానం? తండ్రి యొద్ద నుంచి దిగవచ్చే వాగ్దానం. ఏ వాగ్దానం? పరిశుద్ధాత్మ అనే వాగ్దానం ఏం చేస్తుంది? ఏం చేస్తుందంటే సంఘములో ఉన్న భ్రష్టత్వాన్ని, మనిషిలో ఉన్న భ్రష్టత్వాన్ని, మనిషి హృదయాన్ని ఏలుతున్న పాపమును ఏం చేస్తుంది ఈ వాగ్దానం? ఏంటండి? ఆ వాగ్దానం నీ హృదయంలో అడుగుపెట్టి, నీ హృదయానికి పట్టిన మస్ట్ ఉందే, నీ హృదయానికి పట్టిన మలినం ఉందే, నీ హృదయానికి పట్టిన పాపం ఉందే, నీ హృదయానికి పట్టిన దోషం ఉందే, నీ హృదయానికి పట్టిన లోక సంబంధమైన ఉన్నవే, వాటన్నిటిని ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? కాల్చి పడవేస్తుంది. అందుకే దైవజనుడైన పేతురు అంటారు, సంఘమా, నీవు మందిరములో అడుగుపెట్టినప్పుడు, నీవు మందిరములో నిలిచి ఉన్నప్పుడు నీవు దేవుని సన్నిధిలో చేరి అడగవలసినది ఒక్కటే. దేనిని? అయ్యా, నాలో లోకము లేకుండా, నేను లోకములో లేకుండా నా హృదయములో ఏముండాలి? నీ ఆత్మ ఉండాలి. నా హృదయములో ఏముండాలి? నీ పరిశుద్ధాత్మకు స్థానముగా మారాలి. నా హృదయములో భ్రష్టత్వము తొలగిపోవునట్లుగా నీ ఆత్మనే వాగ్దానము నేను పొందుకోవాలి అని మీరు దేవుని సన్నిధిలో అడుగుపెట్టిన మరుక్షణమే ఆ పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి. ఎందుకంటే మనం అడుగు వేస్తున్నది ఎక్కడా? లోకంలో. మనం జీవిస్తున్నది ఎక్కడా? లోకంలో. లోకంలో జీవిస్తున్నాం కనుక లోక పాపం మనలోనికి. ఏంది ఈ మాట రావట్లేదు మీకు? కొంచెం ఘాటుకుందా? ఘాటుకుందా? రాబోయే రోజులు ఇవే శుద్ధీకరణ. ఎందుకంటే ఎప్పుడు అంతమవుతుందో తెలియదు. ఆల్రెడీ యుద్ధాలు స్టార్ట్ అయిపోయాయి. ఒకడు అంటాడు 3వ ప్రపంచ యుద్ధం అంటాడు. ఏ యుద్ధం అని రాని మనకెందుకులేండి. ఆ యుద్ధం రాకతొలికే, మనం పోకతొలికే మనలో ఉన్న భ్రష్టత్వం తొలగిపోవాలి. ఏం తొలగిపోవాలి? ఏం తొలగిపోవాలి? చర్చికి ఎందుకు రావాలి? చర్చికి ఎందుకు రావాలి? చర్చికి ఎందుకు రావాలి? ఒకరిని ఒకరు చూసుకునేదాని కాదు. చర్చిలో ఎందుకు అడుగు పెట్టాలి? ఒకరితో ఒకరు ముచ్చట్లాడుకునే దానికి కాదు. ఇది చూసుకునే రోజులు కాదు, ఇది ముచ్చట్లాడే రోజులు కాదు, ఇది సర్దాలు పడే రోజులు కాదు. ఈ రోజులు ఎలాంటి రోజులు అంటే నీకు నీవే సిద్ధపడే రోజులు, నిన్ను నీవే సరిదిద్దుకునే రోజులు, నిన్ను నీవే పరిశుద్ధపరుచుకునే రోజులు, నిన్ను నీవే క్రీస్తు రాకడ కొరకు ఆయుత్తపరుచుకునే రోజులు. ఈ రోజులు నువ్వేం చెయ్యాలి? ఏంటండి? సంఘంలో అడుగుపెట్టిన నువ్వేం చెయ్యాలంటే నీలో ఉందే ఏంటిదే? చెప్పండి గట్టిగా కదా. దాన్ని ఏం చేసుకోవాలి? సరే, నేను మన వైపు ఒకసారి చెప్తాను వినండి. ఆ రోజు పేతురు చెప్పాడు వారితో, సంఘములో అడుగుపెట్టిన మీలో భ్రష్టత్వము లేకుండా వాగ్దానాల చేత పట్టుకోండి. ఈ వాగ్దానము మిమ్మల్ని ఏం చేస్తుంది? భ్రష్టత్వములో నుండి తప్పిస్తుంది అన్నాడు. ఇప్పుడు నేను కూడా అదే మీతో చెప్తున్నాను. క్రీస్తు రాకడ సమీపమైన ఈ దినాలలో, మనిషి పోకడ సమీపమైన ఈ దినాలలో మనం అందరం చేయవలసినది, నేను మనమందరం కలిసి కట్టుకొని చేయవలసినది ఏంటో తెలుసండి? మనలో ఏ భ్రష్టత్వము లేకుండా మనం ఏం చేయాలి? మనల్ని మనమే కాపాడుకోవాలి.
మనలో అపవిత్రత లేకుండా ఏం చేసుకోవాలి? మనల్ని మనమే సిద్ధపరచుకోవాలి. మన హృదయములో ఏమి లేకుండా లోక సంబంధమైనది మన హృదయములో ఏలుబడి చేయకుండా ఏం చేయాలి? ఇప్పుడు వాగ్దానం కొరకు కనిపెట్టాలి. అందుకే యేసుక్రీస్తు అంటాడు కదండి, చనిపోయి తిరిగి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమై ఆయన తండ్రి యొద్దకు ఆసన్నమయ్యే రోజున వారిని పిలిచి వారితో అంటున్నారు, చూడండి, మీరు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళవద్దు. ఎందుకంటే నేను నా తండ్రి యొద్దకు వెళుతున్నాను. నా తండ్రి యొద్దకు వెళ్ళి నా తండ్రిని నేను వేడుకుంటాను. అయ్యా, నీవు నాకు అప్పగించిన ఆ శిష్యులు భూమి మీద ఉన్నారు. ఆ శిష్యులకు తోడుగా ఉండుటకు, వారిలో ఉండుటకు, వారితో ఉండుటకు వాగ్దానము చేయబడిన ఆత్మను పంపు అని నా తండ్రిని నేను వేడుకుంటానురా. ఆ ఆత్మ మీలోనికి వచ్చేంత వరకు మీరు యెరూషలేమును విడిచిపెట్టవద్దు. ఎందుకంటే ఏ రోజైతే యెరూషలేము విడిచిపెడతావో, పరిశుద్ధాత్మ అనే వాగ్దానము లేకుండా నీవు సంఘాన్ని విడిచిపెడతావో, నీలో లోకం ఏలుబడి చేస్తుంది. యేసుక్రీస్తు శిష్యులతో చెప్పిన మాట, మీరు పరిశుద్ధాత్మ పొందుకోకుండా మీరు అడుగు బయటకు పెడితే లోకం మిమ్మల్ని పరిపాలన చేస్తుంది, లోకం మిమ్మల్ని ఏలుబడి చేస్తుంది, లోక పద్ధతులు మీ హృదయంలో నిలిచిపోతాయి. ఆ లోకం మీలో లేకుండా, లోక పద్ధతులు మీలో లేకుండా, భ్రష్టత్వములో మీరు నిలిచిపోకుండా ఆత్మ పొందేంత వరకు, ఏ ఆత్మ? వాగ్దానము చేయబడిన ఆత్మ పొందేంత వరకు ఈ మేడ గది నుంచి మీరు బయటికి రావద్దన్నారు. వాళ్ళు ఏం చేశారండి? ఏం చేశారు? వాగ్దానము చేయబడిన ఆత్మ వచ్చేంత వరకు మేడగదిని విడిచిపెట్టారా? మాట్లాడండి. ఎందుకని విడిచిపెట్టలేదు? ఈ ఆత్మ కానీ హృదయంలో లేకుండా, హృదయంలో ఇప్పుడు ఏముంటుంది? పాపం, భ్రష్టత్వం, లోకం ఈ హృదయంలో ఉంటుంది. ఈ హృదయంలో అది లేకుండా దేవుని వాగ్దానము చేయబడిన ఆత్మ కొరకు వాళ్ళు ఏం చేశారు? గట్టిగా చెప్పండి. ఏం చేశారు? మోకరించి, ప్రభువా, వాగ్దానము చేయబడిన ఆత్మ మాలోనికి రావాలయ్యా. ఆ ఆత్మ మాలో ఉంటే లోకముల భ్రష్టత్వం మాలో ఉండదు అని వారందరూ చేరి 120 మంది చేరి వాగ్దానము చేయబడిన ఆత్మ కోసం ఏం చేశారు? చెప్పరేంటండి? ఇప్పుడు నేను కూడా మీతో ఏం చెప్తున్నాను తెలుసా? దేవుని మందిరానికి వచ్చావు, కానీ వాగ్దానం చేయబడిన ఆత్మ నీలో ఉందా? నేను అంత సీరియస్ చూస్తున్నారు? వచ్చావు, అడుగు పెట్టావు, మరి వాగ్దానము చేయబడిన ఆత్మను పొందుకున్నావా? వాగ్దానము చేయబడిన ఆత్మను స్వతంత్రించుకున్నావా? వాగ్దానము చేయబడిన ఆత్మ చేత నింపబడ్డావా? వాగ్దానము చేయబడిన ఆత్మ నీ హృదయాన్ని, నీ కుటుంబాన్ని ఏలుబడి చేస్తుందా అంటే లేదు. నేనంటాను, వాగ్దానము చేయబడిన ఆత్మ నిన్ను ఏలుబడి చేస్తే భ్రష్టత్వము నీలో ఉండదు. వాగ్దానము చేయబడిన ఆత్మ నీ హృదయములో ఉంటే 2 తలంపులు నీలో ఉండవు. వాగ్దానము చేయబడిన ఆత్మ నీ హృదయాన్ని ఏలుబడి చేస్తే లోకములో ఉన్న ఆశ నీ హృదయంలో చెప్పరేంటండి? ఉండదు. ఇప్పుడు లోకంలో ఆశ నీ హృదయంలో మొలకెత్తుతుంది అంటే, లోకములో ఉన్న పద్ధతులు నిన్ను ఏలుబడి చేస్తున్నాయంటే ఇప్పుడు నీ హృదయంలో ఏమి లేదు, నీ కుటుంబంలో ఏమి లేదు, నీ వ్యక్తిగత జీవితంలో ఏమి లేదు. వాగ్దానము చేయబడిన ఆత్మ నీలో లేదు. అందుకనే భ్రష్టత్వం. ఏ అర్థం ఏంటండి? భ్రష్టత్వం అంటే తెలుసా? సరే, మీకు అర్థమయ్యే కోణంలో చెప్తాను. లోక పాపం. ఏంటిది చెప్పండి? గట్టిగా చెప్పండి తల్లే. ఏ పాపం ఏముంది ఇప్పుడు నీలో? చర్చికి ఎన్ని సంవత్సరాలు? సీనియర్టీ బాగా చెబుతావు. ఎందుకు? భ్రష్టత్వంతో నింపబడిన హృదయంతో ఎన్ని సంవత్సరాలు వచ్చి వెళుతున్నా ప్రభు అంగీకరించాడు కదా. వాక్యం చెప్పకనే చెబుతుంది, నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు, నా ఆత్మ లేనివాడు నా రాజ్యంలో ఉండడు. ఆత్మ లేకపోతే ప్రభుతో ఉండలని ఆయన చెబుతున్నాడు కదా. మరి ఆయన సంఘంలో అడుగుపెట్టే నీవు ఆయన ఆత్మను పొందావా? నేను మరలా అడుగుతున్నాను. దేవుని మందిరంలో అడుగు పెట్టావు కదా, హోసన్న ప్రార్థన మందిరంలో వాక్యం వింటున్నావు కదా, హోసన్న ఉపదేశానికి అంటుకట్టబడుతున్నావు కదా. అంటుకట్టబడిన నీలో దేవుని ఆత్మ ఉందా?
మరి లేకపోతే ఎందుకు వస్తున్నావే తల్లే? దేవుని ఆత్మ లేకపోతే ఆవరణంలో ఎందుకు కూర్చుంటున్నావు? ఏ ఒక్కరోజు ఆలోచించావా? నేను ఆత్మ పొందుకోలేదు కదా, ఈ ఆత్మ పొందుకోకపోయినందువలనే కదా నా కుటుంబంలో అసమాధానం, ఈ ఆత్మ నా గుడారములో లేకపోయినందువలనే కదా నాకు, నా పిల్లలకు, నాకు, నా భార్యకు నెమ్మది లేదు. ఆనందకరంగా బ్రతకవలసిన నా కుటుంబం, సంతోషకరంగా సాగి వెళ్ళవలసిన నా కుటుంబం ఎందుకు దీనిని చూడలేకపోతున్నాం? ఆత్మ లేదు కదా, దీని వలనే కదా ఇంతటి ఘోరం జరిగేది నా గుడారంలో. ఏ ఒక్కరోజున ఆలోచించావా? అందుకే పౌలు అంటాడు కదా, ఇదిగో సంగమా, ఆత్మ కలిగించు ఐక్యతను మీరేం చేయాలి అంటే, ఆత్మ ఏం కలగ చేస్తుంది? గొడవలను రేపదు. ఆత్మ ఏం చేస్తుంది? పోకిరి మాట్లాడనివ్వదు. ఆత్మ ఏం చేస్తుంది? సరదాలు పడనివ్వదు. ఆత్మ ఏం చేస్తుంది? చెప్పరేంటండి? నీకు ఇష్టం వచ్చినట్లు నడిచేటట్లు చెయ్యదు. ఆత్మ ఏం చేస్తుంది? ఏం చేస్తుందంటే సరైన మార్గంలో నిలబెడుతుంది. ఆత్మ ఏం చేస్తుంది? నీ కుటుంబంలో ప్రశాంతతని కలగచేస్తుంది. ఆత్మ ఏం చేస్తుంది? నీ బ్రతుకుల నెమ్మదిని కలగచేస్తుంది. ఆత్మ ఏం చేస్తుంది? ప్రభు రాకడకు, ప్రభు రూపంలోనికి తీసుకొని వెళ్తుంది. నేననే మాట, ఆ ఆత్మ లేకపోయినందువలనే ఈనాటి వరకు అనర్థాలు జరుగుతూ వచ్చాయి. ఇదిగో ప్రభు సమీపంగా మరలా చెబుతున్నాను, ప్రభు సమీపంగా ఉన్నారు. ప్రభు రాకడ సమీపమై ఉంది. ఆయన మేఘాల మీద అడుగు పెట్టే లోపే, ఆయన బోర శబ్దం వినపడక మునిపే ఈ మనసును మార్చుకొని, హృదయాన్ని ప్రభు చేతులకు అప్పగించుకొని, వాగ్దానము చేయబడిన ఆత్మ కొరకు నీవు కనిపెట్టి ప్రార్థించగలిగితే, కనిపెట్టి నువ్వు మొరపెట్టగలిగితే, ఓ సేవకుడిగా ఆశపడుతున్నాను, నిశ్చయముగా కనిపెట్టి ప్రార్థిస్తున్న ప్రతి గుడారం మీదకి, ప్రతి వ్యక్తిగత జీవితం మీదకి మేడగదిలోనికి దిగి వచ్చినట్లుగే మీ లోనికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగి రాబోతూ ఉన్నారు. మీ భ్రష్టత్వమును తీసివేయబోతూ ఉన్నాడు. మీ పాపమును తీసివేయబోతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ నివాసం చేస్తాడో, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ నివసిస్తాడో అక్కడ పరిశుద్ధత కలగబోతూ ఉంది. పరిశుద్ధత కలగబోతూ ఉంది. అలాంటి పరిశుద్ధత కలుగునట్లుగా పరిశుద్ధాత్మను వాగ్దానం నీ మీద కుమ్మరించబడుతుంది. వాగ్దానం పొందుకోబోతూ ఉన్నారు. ఇక మీదట నీవు భ్రష్టత్వంలో లేకుండా, పాపం నిలబడి చేయకుండా నా దేవుని ఆత్మ నిన్ను పరిశుద్ధపరచబోతూ ఉంది, పవిత్రపరచబోతూ ఉంది. అలాంటి పరిశుద్ధత మీలో కలుగున్నట్లుగా నా దేవుని వాగ్దానము చేయబడిన ఆత్మ మీలో కుమ్మరించబడునుగాక, మీ మీద కుమ్మరించబడునుగాక. అందుకే పేతురు సంఘముతో చెప్తున్నారు, బ్రతికిన బ్రతుకు ఎలాగా ఉండాలో తెలుసా? పరిశుద్ధముగా ఉండాలి. సంఘమా, మనం బ్రతికే బ్రతుకు ఎలా ఉండాలో తెలుసా? పాపయుక్తముగా ఉండకూడదు. మనము బ్రతికే బ్రతుకు ఎలా ఉండాలో తెలుసా? క్రీస్తుకు కలిగిన ఆ పరిశుద్ధత మీకు కలగాలి. అందుకని ఆ పరిశుద్ధత కలుగున్నట్లుగా పరిశుద్ధాత్మని వాగ్దానాన్ని మీరేం చేయాలి? ఇప్పుడు ఆ రోజు వారితో చెప్పాడు. నా ముగింపు మాటలుగా ఓ సేవకుడిగా మీ అందరితో ఈ మాట చెప్పి నేను ముగిస్తున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. ఒకవేళ ఇప్పటి వరకు దేవుని ఆత్మ పొందుకోలేక, దేవుని ఆత్మ దూరమైపోయి, ఒకవేళ ఏ పాపం నిన్ను ఏలుబడి చేస్తుందో, ఏ లోక సంబంధమైనది నిన్ను ఏలుబడి చేస్తుందో, ఏ లోక సంబంధమైన మలినం నిన్ను ఏలుబడి చేస్తూ సంఘానికి, పరిచర్యకి, సహవాసానికి, దేవుని రాకడకు నిన్ను దూరం చేస్తూ వచ్చిందో నాకు తెలియదండి. ఈరోజు మనసు విప్పి ప్రభువుని అడగండి, అయ్యా ఆ పరిశుద్ధాత్మనే వాగ్దానాన్ని నేను పొందుకొని ఈ స్థలం విడిచి వెళ్ళాలయ్యా, అలాంటి ఆత్మ నాకు కావాలి. నాలో ఉన్న భ్రష్టత్వం, నాలో ఉన్న పాపం, నాలో ఉన్న పాపపు క్రియలు తీసివేయండి అని ఈరోజు మీరు అడగగలిగితే ఎవరిని మరలా చెప్తున్నాను,
దేవుని మందిరానికి ఎందుకు రావాలో తెలుసా? పరిచర్య చేసేదానికి కాదు, కానుకలు ఇచ్చేదానికి కాదు, దశంభాగాలు ఇచ్చేదానికి కాదు, ఇంకొకటి చేసేదానికి కాదు. నువ్వు దేవుని సంఘంలోనికి ఎందుకు రావాలో తెలుసా? నిన్ను నీవు పరిశుద్ధపరుచుకునే దానికి రావాలి. నిన్ను నీవేం చేసుకోవాలి? దేవుని సంఘంలోకి ఎందుకు రావాలో తెలుసా? పెత్తనాల కోసం కాదు. దేవుని సంఘంలోకి ఎందుకు రావాలో తెలుసా? పాటల కోసం కాదు. దేవుని సంఘంలోకి ఎందుకు రావాలో తెలుసా? పదవుల కోసం కాదు. దేవుని సంఘంలోకి నువ్వు ఎందుకు రావాలంటే నిన్ను నీవు పరిశుద్ధపరుచుకునే దానికి, నీలో క్రీస్తుకు కలిగిన పరిశుద్ధత పొందుకునే దానికి దేవుని మధ్య అందుకు రావాలి. ఈ మందిరానికి నువ్వు ఎందుకు రావాలో తెలుసా? నేను నా దేవుని ఎదుట మహిమ కలిగిన వాడికి నేను నిలబడాలి. ఆశ నీలో ఉండాలి, ఆశ నీలో ఉండాలి. ఇంకొకటి అపేక్షించి వచ్చారా నీ జీవితం అగ్నికి సమీపంగా ఉంటుంది. సాతాను చేతులు నిలిచిపోతావు. అక్కడ నిలిచిపోకుండా ఒక తండ్రిగా నేను మరలా కోరుకుని ఆశపడి నేను మీ అందరితో చెప్తున్నానండి, మరలా ఆశపడి మీ అందరితో చెప్తున్నాను. ఒకవేళ ఇప్పటి వరకు ఏం జరిగిందో, ఇప్పటి వరకు ఎలా బ్రతికావో, ఇప్పటి వరకు ఎలా తిరిగావో, ఇప్పటి వరకు ఎలా నడిచావో, ఇప్పటి వరకు ఏం మాట్లాడావో, ఇప్పటి వరకు ఏం తలంచావో నాకైతే తెలియదు. తలంచి మాట్లాడి నడవడిక చేసి అన్నీ పెట్టుకున్నావు. లోకమనే భ్రష్టత్వాన్ని తెచ్చుకొని పెట్టుకున్నావు. అందుకే సుఖశాంతి కరువైపోయింది, ప్రశాంతత కరువైపోయింది, నెమ్మది కరువైపోయింది. అవన్నీ నీకు మరలా ప్రభు నీకు దయచేయాలంటే ఈరోజు మీరంతా ఏం చేయాలి చెప్పరేంటండి? ఏం చెయ్యాలి? అది అంటే వాక్యం చెప్తుంది కదా, ఇదిగో వాగ్దానము చేయబడిన ఆత్మను మీ మీద నేను కుమ్మరిస్తాను అని చెప్పిన ఆ దేవుడు అంటారు. ఎవరెవరికి ఇస్తాను? నీకొక్కదానికేనా? చెప్పరేంటండి? నీకొక్కదానికేనా? అక్కడ రాయబడిన మాట ఒక మాట చదవండి. అదే అపోస్తలుల 2:39 వాక్యం. ఈ వాగ్దానం, ఏ వాగ్దానం చెప్పరేంటండి? మీరు అందరు నన్ను చూడండి, ఒకరు చదువుతారు మిగతాలంతా నన్ను చూడండి. నేను ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఒక్కరు చదవండి తల్లి. ఈ వాగ్దానము, ఏ వాగ్దానం? అందరు నన్నే చూడండి, నేను చెప్పి ముగిస్తున్నాను. ఈ వాగ్దానము, ఏ వాగ్దానం? పరిశుద్ధాత్మ అనే వాగ్దానం. ఏ వాగ్దానం? హృదయముల భ్రష్టత్వమును తీసివేయగలిగిన వాగ్దానం. ఏ వాగ్దానం? క్రీస్తు పోలికలోనికి క్రీస్తు యేసు ఎదుట నిలబెట్టగలిగిన వాగ్దానం. ఈ వాగ్దానం మీకు, ఈ వాగ్దానం మీకు, ఈ వాగ్దానం మీ పిల్లలకి, ఈ వాగ్దానం ఈ ఆవరణములో కూర్చున్న ప్రతి ఒక్కరికి నా దేవుడు దయచేయబోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు దానిని అనుభవించబోతూ ఉన్నారు అని కొన్ని వేల సంవత్సరాల క్రిందట దైవజనుడు వారితో చెప్పాడు. క్రీస్తు రాకడ సమీపమైన ఈ దినాల్లో, కొత్త నిబంధన సంఘము ముగింపు దినాలలో ఒక సేవకుడిగా మరలా చెబుతూ ఉన్నాను. ఇదిగో ఈ వాగ్దానం. ఏ వాగ్దానము? నీలో భ్రష్టత్వమును తీసివేయగలిగిన వాగ్దానం, సంఘముల పాపమును తీసివేయగలిగిన వాగ్దానం, సంఘములను మనుషులను ప్రతి పాపమును కడిగి వేయగలిగిన వాగ్దానం, పరిశుద్ధాత్మనే వాగ్దానం. ఈ ఆవరణములో కూర్చున్న ఒక్కొక్కరికి నా దేవుడు దయచేయబోతూ ఉన్నారు. ఒక్కొక్కరి మీద ఆయన వాగ్దానమును కుమ్మరించబోతూ ఉన్నారు. ప్రతి హృదయం పవిత్రపరచబోతూ ఉన్నాడు, పరిశుద్ధపరచబోతూ ఉన్నాడు. ఇప్పుడే ఒక బలమైన అభిషేకం నీ హృదయాన్ని తాకబోతూ ఉంది. ఇప్పుడే విశ్వసించు. వాగ్దానము చేయబడిన ఆత్మ మీ మీద కుమ్మరించబోతూ ఉన్నాడు. వాగ్దానపు శక్తి ఒక్కొక్కరిని అలుముకుంటుంది. ఈ సంఘమంతా పరిశుద్ధత,
పరిశుద్ధత, పరిశుద్ధత. నా దేవుడు పరిశుద్ధ పరుస్తూ ఉన్నాడు, పరిశుద్ధ పరుస్తూ ఉన్నారు. ఒక్కొక్కరిని ఆయనే 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 పరిశుద్ధ పరచబోతూ ఉన్నాడు. అదిగో పరిశుద్ధ పరచగలిగిన ఆత్మ నీలోనే 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 అడుగు పెట్టి ఉన్నారు, అడుగు పెట్టి ఉన్నారు. ఇక లోక పాపం నీలో నుండి తొలగిపోతూ ఉంది, తొలగిపోతూ ఉంది, తొలగిపోతూ ఉంది, తొలగిపోతుంది. ప్రతి భ్రష్టత్వం యేసు నామములో ఈ సంఘం నుంచి తొలగిపోవాలి, 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 తొలగిపోవాలి. క్రీస్తునకు కలిగిన పరిశుద్ధత ఈ సంఘానికి కలగాలి, కలగాలి. యేసు నామములో ఈ సంఘమునకు పరిశుద్ధత కలుగునగాక, కలుగునగాక, కలుగునగాక. ఏ అపవిత్రత ఈ సంఘాన్ని ఏలుబడి చేయకూడదు, ఈ సంఘంలో ఏ ఒక్కరిని ఏలుబడి చేయకూడదు. ప్రతి అపవిత్రతను నా దేవుడు తీసివేయబోతూ ఉన్నాడు, తీసివేయబోతూ ఉన్నారు. అదుగో మహిమ కలిగిన బాహువులు నీ వైపు చాపి ఉన్నారు. అడుగు, దేవుడిని అడుగు, నా భ్రష్టత్వమును తీసివేయ్. నాలో ఉన్న పాపము తీసివేయబడాలయ్యా, నాలో ఉన్న కల్మషం కడిగివేయబడాలయ్యా, నాలో ఉన్న అపవిత్రత తీసివేయబడాలయ్యా. అడుగు, అడుగు నా తల్లి, దేవుణ్ణి అడుగు, నా తండ్రి దేవుణ్ణి అడుగు. అడుగుతున్న ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధపరచబోతూ ఉన్నాడు, పరిశుద్ధపరచబోతూ ఉన్నాడు. నీలో క్రీస్తునకు కలిగిన పరిశుద్ధత ఇవ్వగలిగిన పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ పరిశుద్ధపరచబోతూ ఉన్నారు. ఈ స్థలము దాటి వెళుతూ ఉండగా ప్రతి కల్మషం నీలో తొలగిపోతూ ఉంది. నీ చూపు మారబోతూ ఉంది, నీ నడవడిక మారబోతూ ఉంది, నీ మాట తీరు మారబోతూ ఉంది, నీ పద్ధతులు మారబోతూ ఉన్నాయి. మార్చగలిగిన పరిశుద్ధాత్మ దేవుడు ఇక నీతోనే, ఇక నీలోనే ఉండబోతూ ఉన్నారు. అలాంటి ఆత్మనే వాగ్దానం మీ అందరి మీద నా దేవుడు కుమ్మరించి ఉన్నారు. ఆ వాగ్దానం మీరందరూ చేత పట్టుకొని ఉన్నారు. ఇక మీలో అపవిత్రత లేకుండా నా దేవుడు మిమ్మల్ని అందరినీ పవిత్రపరచునుగాక. మీలో ఉన్న ప్రతి భ్రష్టత్వమును దేవుడు తీసివేయునుగాక. మీలో ఉన్న లోక పాపమున్న దేవుడు తీసివేయునుగాక. ఇక మీదట నీలో ఈ సంఘములో భ్రష్టత్వము లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే సంచరించునుగాక. గట్టిగా చెబుదామా? గట్టిగా చెప్పాలి. ఏం చేయబోతున్నాడు ఆయన? మాట్లాడండి. ఏం చేయబోతున్నారు? నీలో, నాలో, మనలో భ్రష్టత్వము లేకుండా ఇప్పుడు ఏం పొందుకోవాలి మనం? చెప్పరేంటండి? ఈ భ్రష్టత్వములోంచి నువ్వు తప్పించబడాలంటే నువ్వు వెతుక్కోవలసిన మార్గం ఏంటి? మాట్లాడండి. ఈ భ్రష్టత్వములో నుండి, ఈ లోక పాపములో నుండి నువ్వు తప్పించబడాలి అంటే నువ్వు వెతుక్కోవలసిన మార్గం ఏంటంటే వాగ్దానము చేయబడిన ఆత్మ. ఈ ఆత్మ ఏ సంఘములో ఉంటుందో ఆ సంఘం క్రీస్తును చేరుతుంది. ఈ ఆత్మ ఏ విశ్వాసంలో ఉంటుందో ఆ విశ్వాసి క్రీస్తును చేరుతాడు. ఈ ఆత్మ ఏ సేవకుడిలో ఉంటుందో ఆ సేవకుడు క్రీస్తును చేరుతాడు. ఆత్మ లేని ఏ సంఘమైనా, ఆత్మ లేని ఏ సేవకుడైనా, ఆత్మ లేని ఏ విశ్వాసి అయినా క్రీస్తును చేరలేదు. ఇది రాసి పెట్టుకోండి. క్రీస్తును చేరటం కాదు కదా, చూడటం కూడా ఉండదు. ఇవన్నీ నీలో ఉన్నంత కాలం, ఏవన్నీ? భ్రష్టత్వం అనే లోకం నీలో ఉండినంత కాలం నీలో ఏముండదు? పరిశుద్ధత ఉండదు. ఈ పరిశుద్ధత కోసం నువ్వేం చేయాలి? భ్రష్టత్వాన్ని తీసివేసుకోవాలి. ఈ భ్రష్టత్వం తీసివేయబడాలంటే ఇప్పుడు నీకేం అవసరం? అది నీ వలన అయితే నీ చేత కాదు. నేను తీసేసుకోవాలనుకున్నా తీసుకోలేవు. తీసుకుంటావా? మాట్లాడలే. తీసుకుంటావా? తీసుకోలేవు. ఎంత తల కింది పెట్టి కాలు పైకి లేవు. జరగని పని.
ఈ భ్రష్టత్వం తొలగిపోవాలి. ఇప్పుడు ఎవరు కావాలి నీకు? అది నీ ఆలోచన మారాలంటే ఎవరు కావాలి నీకు? ఇప్పుడు నీ చూపు మారాలంటే నీకు ఎవరు కావాలి? నీ నడవడిక మారాలంటే నీకు ఎవరు కావాలి? ఆ ఆత్మ కానీ ఉంటే నీ సర్వ శరీరం మారిపోతుంది. భ్రష్టత్వం అనే జీవితం మీరు లేకుండా నా దేవుడుగా ఇక్కడి నుంచి కదిలే, ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తా. ఎక్కడి నుండి? ఇదిగో ఇక్కడ నుండి ఆ చివరి కుర్చీలో కూర్చున్న అంతవరకు ఒక మాట చెప్పనా, ఈ మందిర ఆవరణలో ఉన్న ప్రతి ఒక్కరిని నా దేవుడు పరిశుద్ధపరచబోతూ ఉన్నాడు, పవిత్రపరచబోతూ ఉన్నాడు. పరిశుద్ధ సంఘముగా నా దేవుడు మిమ్మల్ని మార్చబోతూ ఉన్నాడు, పరిశుద్ధ సమూహంగా తీర్చిదిద్దబోతూ ఉన్నారు. మీ అందరికీ నా క్రీస్తు పోలిక ఒక్కొక్కరిలో ఉట్టి పడబోతూ ఉంది. క్రీస్తు పోలికను ఇవ్వగలిగిన పరిశుద్ధాత్మదేవుడు మీలో అడుగు పెట్టబోతూ ఉన్నాడు, మీతో నివసించబోతూ ఉన్నాడు, మీ మధ్యలో సంచరించబోతూ ఉన్నాడు. ఇక ఆయన మిమ్మల్ని విడిచిపెట్టకుండా ప్రభు ప్రత్యక్షమయ్యేంత వరకు మిమ్మల్ని పరిశుద్ధపరుచుచునే ఉండునుగాక, మిమ్మల్ని పరిశుద్ధపరుచుచునే ఉండునుగాక. క్రీస్తు పోలికను మీకు దయచేయునుగాక. మిమ్మల్ని అందరినీ నా దేవుని ఆత్మ ఆగిన ఎదుట నిలబెట్టునుగాక. నా ఆశ కూడా అదే. ఏ ఆశ చెప్పరేంటండి? నా ఆశ కూడా అదే. ఏ ఆశ చెప్పరేంటండి? ఏ ఆశ? ఏ ఆశ? ఈ సంఘములో వచ్చే ప్రతి ఒక్కడు క్రీస్తుని చేరాలి. పౌలు అంటాడు, ఎదుగో సంఘమా, మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏది మీకు సంభవింపదు. ఒకవేళ కలిగినను దానిలో నుంచి తప్పించుకునే మార్గాన్ని దేవుడు ఏం చేస్తాడు? మీకు చూపిస్తాడు అంట కదా. ఇప్పుడు దేనిలో నుంచి మనం తప్పించబడాలి అంటే శత్రువుల చేతుల్లో నుంచి తప్పించబడినట్లు మనం ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన చేయాలి. అప్పుడు మనం తప్పించబడతాం. 2, దేనిలోంచి తప్పించబడాలి? భ్రష్టత్వం అంటే పాపం. ఈ పాపములో నుంచి మనం తప్పించబడినట్లుగా మనం ఇప్పుడు దేనిని పొందుకోవాలి? వాగ్దానము చేయబడిన ఆత్మ. వాగ్దానాలు కాదు, వాగ్దానము చేయబడిన ఆత్మను మనం పొందుకున్నప్పుడు మనలో ఉంది ఏముంది చెప్పండి? ఇప్పుడు ఇది పోవాలి, అది రావాలి. ఏది పోవాలి? ఈ భ్రష్టత్వం పోవాలి, పరిశుద్ధాత్మ దేవుడు రావాలి. ఇది పోవాలంటే ఆయన రావాలి. ఆయన రావాలంటే మీరేం చేయాలి? కనిపెట్టి మేడగదిలో కనిపెట్టలా 120 మంది కనిపెట్టి దేవా రాయబడిన మాటలు తెలుసండి. ఏక మనసుతో ఎంతమంది? 120 మంది ఏక మనసు దేవా అంటే వస్తున్నాను అన్నాడు. ఆయన వచ్చేసాడు. మేడగదిలో ఎలా దిగి వచ్చాడు? శోద్ధం ఉన్నట్లుగా కాదు, అగ్నితో దిగొచ్చాడు. అగ్నితో దిగి వచ్చాడు. ఎప్పుడైతే అగ్ని వారి మీద కుమ్మరించబడిందో వారి నాలుకలు ఏమయ్యాయి? విభాగించబడ్డాయి. వారి నాలుకలు విభాగించబడితే వారి నోట ఏమొస్తుంది? అన్ని భాషలు కాదు, అన్ని వేరు. అన్ని భాషలు అంటే తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ. అది అన్య భాషలు అంటే పరిశుద్ధాత్మ కుమ్మరింపు అంటే దేవునితో నువ్వు మాట్లాడుకునే భాష అక్కడ ప్రారంభమైంది. నేను అంటాను అక్కడ కాదు, కానీ ఇదిగో ఈ సంవత్సరం ఈ దినము నుండి మన సొల్లూరుపేటలో ఈ ఆత్మ ఈ సంఘములో కుమ్మరించబడాలి. కుమ్మరించబడిన ఈ ఆత్మ సొల్లూరుపేటనే స్వాధీనపరుచుకోవాలి. ఈ సొల్లూరుపేట నలు దిశల ఈ పరిశుద్ధాత్మ క్రియలు జరగాలి. ఇక మీదట పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతూ ఉన్నారు. నూతన అధ్యాయం ప్రారంభించబోతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ ఉర్రబడిని ఈ ప్రాంతంలో రగిలించబోతూ ఉన్నారు. అలాంటి కార్యములు మనమందరము చూచెదముగాక. లేచినప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభువా, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మీ జ్ఞాపకాల్లో మమ్మల్ని నిలుపుకోండి. నిజమే, మేము తప్పించబడాలని ఉపవాసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మళ్ళీ భ్రష్టత్వం తొలగిపోవాలని నీ ఆత్మ కోసం వేడుకుంటున్నాం. నీ ఆత్మను పంపండి, మమ్మల్ని సరిచేయండి అయ్యా. మళ్ళీ భ్రష్టత్వం లేకుండా నీ పోలికలకి మీ మమ్మల్ని తీసుకుని ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. మీ కొరకు మేము కూడా ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాం. ప్రార్థన. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం, సన్నిధి సముఖం కూడి వచ్చిన వారికి ఈ ఆరాధనలో పాల్పొంది
శోధనల మధ్య నుంచి తప్పించబడాలి అని నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఇది మొదలుకొని నా దేవుడు ప్రతి ఒక్కరికి తోడే ఉండి ప్రతి శోధనల మధ్య నుంచి తప్పించి ప్రతి కుటుంబానికి విజయమును అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్.